హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా ఇంట్లో సమ్మసిస్ అండ్ సారసిస్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం. అంటే సమ్మక్క సారక్క ఫెస్టివల్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ మొక్కు చెల్లించి రావడానికి వెళ్ళారు. మా అయ్యకి పాపని కూడా చూడండి ఎంత మార్నింగ్ లేచిందో వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. మార్నింగే ఇంట్లో పూజలు కూడా కంప్లీట్ అయిపోయాయి. మా తులసమ్మవారు అండ్ మా ఉప్పలమ్మ ఇంట్లో పూజను చూపించడం అంటే ఆ క్లిప్ తీయడం నేను కూడా మర్చిపోయాను. మా కన్నయ్య కంటే మా ఐకియే బెటర్. చూడండి ఎలా కోతిలా చేస్తాడో. మా ఐకి అయితే ఎంత క్యూట్గా ఎంత సైలెంట్గా ఉంటుందో చూడండి. మొక్కులన్నీ చెల్లించుకొని 2-3 అవర్స్ తర్వాతకి మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఈ గ్యాప్లో మా ఇంటి షెఫ్ మా అందరి కోసం ఉప్మా చేశాడు. అందరూ రాగానే ఉప్మా తిన్నాం. ఆ గ్యాప్లో వంట చేసే అంకుల్ కూడా వచ్చారు. సో అంకుల్ రాగానే అంకుల్కి కావాల్సిన ఏమైనా ఉంటే అడుగుతుంటే అంకుల్కి కూడా చికెన్ ఫ్రై అయిపోతూనే ఉంది. ఇక్కడ మామయ్య, తాతయ్య, బాబాయ్ ఆల్రెడీ మటన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ మమ్మీ, నేను, పిన్ని వాళ్ళందరం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాం. ఇంకో సైడ్ మా డాడ్ అండ్ కార్తీక్ ఏమో బోటీ క్లీన్ చేస్తున్నారు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ గ్యాప్లో చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. అంకుల్ చాలా ఫాస్ట్గా చేసేసిండు వంటలన్నీ. అయితే ఏమందరు మీ ఇక్కడ ఎంత అడావిడిగా వర్క్ చేసుకుంటుంటే మా ఐకి చూడండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొట్టి ఇలా మూలలు పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడుకొట్టి పని చేస్తాను మమ్మల్ని బాగా. మనం ఎప్పటికీ చేస్తూనే ఉంటాం, కానీ అంగప్పార్ షాక్ అండ్ షేక్ అవుతారు. తొందర ఎక్కువ. ఒక్క నిమిషం చూడరా బాబు. ఎందుకంటే ఏ ఫంక్షన్స్కైనా కరెక్ట్ టైంకి వచ్చేది. మళ్ళీ వచ్చిన పని అయిపోయిందా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయామా, అలా ఉండేది. సో ఇంట్లో ఉండడమే కాకుండా పని కూడా చేస్తుండు అని షాక్. ఫైనల్గా ఇంట్లో వంట ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దేవుడి దగ్గర కూడా పెట్టేశాం. ఇంకప్పటికీ చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇంట్లో లేడీస్ కూర్చున్నాం, బయట జెంట్స్ కూర్చున్నారు. ఈ వీడియో హలో ఇక్కడ దాకా వీడియో చూసారు కదా, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.